ముందే దాని మెడను తన గట్టి పట్టుతో గట్టిగా పట్టేసింది. ఆ పరిస్థితిలో కొంగ పీతను ఏమీ చేయలేకపోయింది. అది అక్కడి నుంచి ఎగిరిపోబోయింది. కాని పీత సన్నగా ఉన్న కొంగ మెడను తన పట్టు మధ్య గట్టిగా పట్టి తెగిపోయేదాకా నొక్కింది. తర్వాత పీత కొంగ తలను పట్టుకుని చెరువుకు తిరిగి వచ్చింది. అక్కడ ఉన్న చేపలు పీతను "అన్నా, తిరిగి వచ్చేసావేమి" అని అడిగాయి. పీత వాటికి కొంగ తలను చూపించి, "ఈ దుర్మార్గుడు మనందరినీ మోసం చేశాడు. ఈ దుర్మార్గుడు మాటలు నమ్మి పాపం చేపలన్నీ చచ్చిపోయాయి. ఈ నమ్మక ద్రోహిని చంపి వాటి తలను తెచ్చాను. జాలర్ల కథంతా అబద్ధం" అంది. నక్క ఈ కథ చెప్పిన తర్వాత కాకి, "మిత్రమా, పాముని ఎలా చంపాలో చెప్పు" అంది. నక్క ఇలా అంది, "ఏదైనా గుడికో కోనేరుకో వెళ్ళు. డబ్బున్న వాళ్ళ రత్నాల హారమో మరేదైనా నగనో తీసుకుని వచ్చేయి. జనం నీ వెంట పడతారు. వాళ్ళు చూసేటట్టుగా ఆ నగను పాము పుట్టలో పడేయి. వాళ్ళు ఆ నగ కోసం తప్పకుండా పుట్టను తవ్వుతారు. అప్పుడు పామును తప్పకుండా చంపేస్తారు." కాకి తన ఇంటికి వెళ్ళి నక్క చెప్పిన ఉపాయం తన భార్యకి చెప్పింది. రెండూ బయలుదేరి రాజభవనంలోని కోనేరుకు వెళ్ళాయి. త్వరలోనే రాణి స్నానానికి కోనేరుకు వచ్చి తన రత్నాల హారాన్ని ఇతర నగలను తీసి ఒడ్డున పెట్టి కోనేరులోకి దిగి స్నానం చేయసాగింది. ఆడకాకి చప్పుడు చేయకుండా రత్నాల హారాన్ని తీసుకుని తన గూడు ఉన్న చెట్టు వైపు మెల్లగా ఎగురుతూ పోయింది. అది చూసి మనుషులు గట్టిగా అరుస్తూ కర్రలతో వెంటపడ్డారు. ఆడకాకి రత్నాల హారాన్ని పాము పుట్టలో పడేసి దూరంగా ఒక కొమ్మ మీద వాలి గమనించసాగింది. కాపలాదారులు, పనివాళ్ళు హారం కోసం పుట్ట తవ్వారు. పాముకు కోపం వచ్చి పుట్టలోంచి పైకి వచ్చింది. అందరూ కలిసి పామును చంపి హారం తీసుకుని పోయారు. ఈ విధంగా కాకులకు పాము బాధ తీరిపోయిందని కరటకం దమనకానికి చెప్పింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.